నాయుడు గారి స్టూడియోలోనే 3 ఆఫీసులు ఉండేవి. నాయుడు గారిది ఉండేది, సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు సపరేట్ క్యాబిన్ ఉండేది. ఇవన్నీ మాకు తెలుసు కదా. నాయుడు గారితో బాండింగ్ ఎలా ఉండదు, మిమ్మల్ని అందరినీ ఎంప్లాయీస్ని ఎలా చూసుకునేవాళ్ళు? ఆయన మహానుభావుడు అనాలో గొప్పవాడు అనాలో ఏమన్నాలో తెలియదు కానీ ఈజ్ లెజెండ్. ఎందుకంటున్నానంటే రామానాయుడు గారు ప్రొడ్యూసర్గా రామా సురేష్ పట్టు బ్యానర్లో ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు, చాలా కొత్త డైరెక్టర్లు వచ్చారు, హీరోయిన్లు వచ్చారు, హీరోలు వచ్చారు. వీళ్ళందరూ మా హీరో గారు కూడా మా బ్యానర్ నుంచి వచ్చి. అవును, నేను దాని గురించి అంటే ఎందుకంటే ఆయన సినిమాగా తీసే వ్యక్తి. ఓకే, సినిమా అనేది మనం తీస్తున్నాము, ఎంటర్టైన్మెంట్ సినిమా ఆడియన్స్లోకి వెళ్ళి పెద్ద హిట్ అవ్వాలి, మన బ్యానర్కి పెద్ద పేరు రావాలి అనే దీంట్లో చేసిన ఆయన అన్ని సినిమాలు తీసలేదు. గిన్నీస్ బుక్ రికార్డుకి వెళ్ళారంటే ఆ అద్భుతం వల్లే కదా అయింది. అదే అన్నాను, సినిమా బిజినెస్ పక్కగా చేసే వ్యక్తి ఆయన. ఓకే, ఎంత ఖర్చు పెట్టదు ఏం చేయాలనేది, అందుకనే అంత గొప్ప వ్యక్తి అయ్యాడు. నేను మరి ఆయన్ని ఎంతమంది బీట్ చేస్తారో ఫర్దర్ ఫ్యూచర్లో తెలియదు కానీ ఆ నేమ్ అలాగే ఉండిపోతుంది. ఓకే, ఎంతమంది టెక్నీషియన్స్, ఎంతమంది కెమెరామెన్లు, ఎంతమంది ఆర్టిస్టులు, వీళ్ళందరూ బి గోపాల్ గారి దగ్గర తీసుకోండి, అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. బాపయ్య గారు కానీ ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు. ఆయన విషయంలో మాత్రం చాలా గొప్ప చెప్పుకోవాలి. ఉమ్మడి కుటుంబం ఉండేవాళ్ళు కదా? కాదు, ఉమ్మడి కుటుంబాలా ఇప్పటికీ చెప్పాలంటే ఒక హీరో కాబట్టి ఇంకొక ఇల్లు పెట్టాలి అంతే తప్ప. మణికొండలో ఇల్లు కట్టుకున్నారు, కొండ మీద ఇల్లు కట్టారు కదా. ఇక్కడ నుంచి ఫిల్మ్ నగర్ నుంచి మణికొండ షిఫ్ట్ అవ్వాల్సింది ఎప్పుడు అయ్యారు, ఎందుకు అయ్యారు? ఎందుకేమో ఆయన ఒక ఇల్లు కట్టుకో, ఒక డ్రీమ్ అనుకున్నాడు ఆయన ఒక ఇల్లు కట్టాలని. ఆయన ఉన్నన్ని రోజులు కలిసి ఉన్నట్టే లెక్కండి బాబు. ఇప్పటికీ అలాగే ఉంటారు, వాళ్ళ ఇంట్లో ప్రేమ ఇంకెక్కడ ఉండదు. ఆయన ఇంట్లో ఆ కుటుంబంలో ఉండే ప్రేమ ఎక్కడ ఉండదు. నేను ఇప్పటికీ చూస్తుంటానుగా, ఆయన బతుకున్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే 4-5 రోజులకి అందరూ కలిసి ఎక్కడ దగ్గర తినాలి. ఆ ఎఫెక్షన్ మాత్రం అద్భుతం అండి. ఇప్పుడు కూడా సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఉన్నారంటే వాళ్ళు బయట వేరే నో డిస్కస్. అవును, అంత అవును. ఇప్పటికీ ఆశ్చర్యం అసలు, బయట చూస్తుంటే అందరూ ఆస్తుల విషయంలో కానీ ఏడొకటి గొడవలు వస్తాయి. ఆ క్వశ్చన్ అనేది అసలు ఇంత పెద్ద సామ్రాజ్యం, ఇంత పెద్ద ఇది ఉంటే ఆస్తుల విషయంలో కానీ లేకపోతే వేరే విషయాలు కానీ అసలు అలాంటి ఇంత కూడా లేదు అసలు, ఎక్కడ కనిపించదు మాకు దాని గురించి. నో డిస్కషన్ అంత. మరి 2 కూతురు పెళ్లి చేశాడు ఈయన. అవును, ఎక్కడ ఏమీ ఉండదు, అంత కంబైన్డ్గా ఎంతో అద్భుతం కదా. ఇంకా అక్కడి నుంచి రాదులేండి ఆ ప్రేమ, అక్కడి నుంచి అంత అద్భుతం ఉంటుంది చాలా మాట. ఇప్పుడు కాంబినేషన్ చూసుకుంటే వెంకటేష్ బాబు ప్లస్ రాణా గారు ఇద్దరు కాంబినేషన్లో చేశారు. రాణా నాయుడు చేశారు, ఇప్పుడు మళ్ళీ సీజన్ 2 చేస్తున్నారు. ఎలా ఉంటారు బాబాయ్ అబ్బాయి పరిస్థితి ఏంటి అక్కడ? ఆన్సెట్లో పోటీ అదే అంటున్నారు, పోటీ కాదు కానీ తెలియకుండా యాక్టింగ్ సైడ్ కామన్గా చేయాలి. బాబాయ్ చిన్నాన్న అనే ఫీలింగ్, ఆ రెస్పెక్ట్ ఫస్ట్ నుంచి ఉంటుంది. అసలు ఎత్తు కూడా ఇది రానివాడు. చిన్నాన్న అంటే జాగ్రత్తగా చూసుకోండి అనే లెవెల్లో ఉంటాడు అంతే తప్ప యాక్టింగ్ సైడ్ ఇంక మరి తప్పదు అది. అందులో మీకు రానానాయుడులో గమ్మత్తుగా ఉంటాయి కొన్ని సీన్లు. ఫస్ట్ సీజన్లో కొడుకు వేషమే కొంచెం యాంటీగా ఉంటుంటాడు. అవును, ఆ సీజన్లో అట్లాగే వెళ్ళింది కానీ మిగతా చాలా రెస్పెక్ట్ ఉంటాడు. ఓకే, అవి కానీ రాణా బాబు కానీ ఇద్దరు చిన్నాన్న అంటారా బాబాయ్ అంటారా? చిన్నానే, బాబాయ్లో వేయలేదు. చిన్నాన్న అమ్మ ఇలాగే తప్ప అంకులు డాడీ మమ్మీలు ఉండవు ఆ ఫ్యామిలీలో. నాన్న కూతురు అందరూ నాన్న పిలుస్తారు, నాన్నమ్మ చిన్నాన్న ఇట్లాగే తప్ప అసలు వేరే ఇంగ్లీష్ పిలుపులే ఉండవు అసలు ఆ కుటుంబంలో ఫస్ట్ నుంచి. ఆ ఇంట్లో వెంకటేష్ గారు అబ్బాయి ఏం చేస్తున్నారు ఇప్పుడు? చదువుకుంటున్నాండి యూఎస్లో చదువుకుంటున్నారు. ఓకే, ఏం చదువుతున్నారండి యూఎస్ అంటే? ఏదో డిగ్రీకి వెళ్ళాడండి ఆయన. డిగ్రీ అంటే నాకు తెలిసి ఆన్ స్క్రీన్కి త్వరలో ఏమైనా ఉంటుందా? అదైతే నేను చెప్పలేను, అసలు చెప్పలేను. ఎందుకంటున్నానంటే నేను ఆ థాట్ ఏమన్నా ఉన్నదా అనుకుంటే ప్రస్తుతానికి అయితే ఆ అబ్బాయికి కూడా లేవు. ఎప్పుడు ప్రస్తావన తేలేదు వెంకటేష్ గారు? రావట్లేదు అని మేము మాట్లాడుకున్నాం కానీ ముందు చదువుకోవాలి బాగానే అనే దీంట్లోనే ఉన్నారు తప్ప ఈయన కేసు అంతా అయిపోయిన తర్వాత ఏమి ఆలోచిస్తారో తెలీదు. ఆ అబ్బాయి కూడా చాలా క్వైట్, చాలా గుడ్ బాయ్. ఓకే, చాలా. ఎన్ని సినిమాలు అయినా సరే వెంకటేష్ గారు ఇప్పుడు? 75.
అద్భుతం ఏంటంటే 75 సినిమాలకి నేనే మేకప్. అసలు మీరే అదే అది అద్భుతం. నా అదృష్టం. డిస్కషన్ అవుతుంటుందా ఈ 70 సినిమాలు అనుకుంటాం, మంచి చెడ్డలు మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఎన్ని సినిమాలు ఏంటి సంవత్సరానికి ఎన్ని ఇంకా సినిమాలు రాని రాఘవ చూద్దాం, మరి అన్నాలు చేస్తాం చూద్దాం. వస్తు పైన ఆయన పంపిస్తుంటాడులే, దాని ప్రకారంగా వెళ్దాం అంటారు తప్ప అలా అనుకుంటే మాకు 100 దాటిపోయి ఎప్పుడు అన్ని సినిమాలు చేసి ఉంటే. వచ్చిన సినిమాల్లో కనీసం ఇంకొక 30-40 యాడ్ అయి ఉండేవి చేసేసి ఉంటే. ఓకే, ఎందుకు మనకి అట్లా పర్లేదు పరిగెత్తారు అయితే అస్సలు. బాగుంది అనుకుంటే చేయడం తప్ప. అది మీకు తెలియదే ఉంది, ఇండస్ట్రీలో పెద్ద హీరో వినిపించడానికి ఎంతమంది ఉంటారు, డైరెక్టర్లో రైటర్లో. అవును, కథలు చెప్పించడానికి. అవును, అవన్నీ అనుకుంటే ఇప్పటికి 100 ఏంటి 150 అయ్యాయి. అట్లా చేసే ఇది నాకు 100 ఫినిష్ చేస్తావో లేదని డౌట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంటుంది. ఇంకో 25 సినిమాలు చేయాలి 100 అవ్వాలంటే. ఎంతవరకు చేస్తామని. ఈయన కూడా ఇప్పుడు మామూలు హీరోలాగా ఆ క్యారెక్టర్లు అవి చేయడానికి ఇష్టపడట్లేదు. ఒక మెచ్యూర్ క్యారెక్టర్ చేయాలంటే చేద్దాం అనేటట్టే ఉన్నాడు ఈయన.